దానికన్నా ముందు మీకు గుర్తుంచుకుంటే ఆపరేషన్ సింధూరికి 2 నెలల ముందు ఆయన అసీం మునీర్ వాళ్ళ మరి అదొక ఇస్లామిక్ కాన్ఫరెన్స్ లేకపోతే ఏం అర్థం కాదు, ఎందుకంటే ప్రభుత్వం మతం అన్ని కలిసే ఉంటాయి కాబట్టి ఆర్మీని వాళ్ళు అడ్రస్ చేస్తూ పాకిస్తాన్ హ్యాజ్ ఎ రిచ్ హిస్టరీ, అవర్ 4 fathers 5 fathers 6 fathers ఇదంతా చెప్పారు. మనం వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియా, మనకు వాళ్ళకి అసలు సామ్యం లేదు, సారూప్యం లేదు అన్నీ మాట్లాడుతూ ఈసారి దాడి భారత్ మీద ఈస్ట్ నుంచి ఉంటుంది అన్నాడు ఆపరేషన్ సింధూరికి ముందర. సో ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి ట్రిగ్గర్ అవుతోందా ఇదంతా కూడా? అంటే ఇది ఎసెన్షియల్ ఇక్కడ కమ్యూనికేట్ చేయడం ఏంటంటే బంగ్లాదేశ్ మళ్ళీ మన గ్రిప్లోకి వచ్చింది. షేక్ హసీనా ఆమెని అందరూ నేను నమ్మను సార్, ఐ డిఫర్ విత్ యువర్ స్టేట్. నేను ఈ తారిక్ రెహమాన్ కూడా నమ్మను, ఎందుకంటే హీ వాజ్ వర్కింగ్ విత్ జమాతే ఇస్లామీ ఎర్లియర్ అండ్ హీ వాజ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ది అటాక్స్ టుక్ ప్లేస్ ఇన్ దట్ టైమ్. కరెక్ట్. సో ఎసెన్షియల్ ఏంటంటే పాకిస్తాన్ చూపించుకోవడం అట్లీస్ట్. అంటే ఇప్పుడు ట్రంప్ పెహల్గామ్ అటాక్ అప్పుడు కూడా ఆపరేషన్ సింధూర్ మనం సీజ్ ఫైర్ ముందు ఆయన డిక్లేర్ చేశారు, అంటే ఇది నా హస్తం ఉందన్నట్టు చూపించుకుంటారు. అట్లాగే నిన్న కేర్ స్టార్మర్ ఆయన రిజైన్ చేసి ఆయన చెప్పక ముందరే ట్రంప్ చెప్తున్నాడు. సో ఎసెన్షియల్లీ ట్రంప్ క్రెడిట్ క్లెయిమ్ చేస్తున్నాడు. మళ్ళీ మాట్లాడదాం దాని మీద, రేపు జరగబోయేది వాళ్ళు చెప్పేస్తున్నాడు. కరెక్ట్. సో సేమ్ థింగ్ అసీం మునీర్ అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే షేక్ హసీనా వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ మళ్ళీ నా గ్రిప్ లో ఉంది, మళ్ళీ ఇట్ ఇస్ ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పి వాళ్ళ ప్రజలకి కాన్ఫిడెన్స్ బూస్టింగ్ లాగా చూపించుకుంటున్నాడు. మనం యాక్చువల్గా మనం అది చూసి అఫ్కోర్స్ మీరు అన్నట్టు మనం అది లైట్ గా తీసుకోకూడదు, కానీ మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎట్లా చూస్తారంటే ఆయన చెప్పింది కాకుండా ఆయన చెప్పకుండా ఏమున్నాడో చూస్తారు. వాళ్ళు ఇటువైపు ఒకటి చెప్తే వెనకాల ఇంకోటి చేస్తుంటారు, దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇన్ఫాక్ట్ మనకి క్రాస్ బార్డర్ ఇన్క్వెషన్స్ జరుగుతున్నాయి కాశ్మీర్ లో. మొన్న కూడా 10 మందిని లేపేశారు. దాని ముందు ఒక ఇన్సిడెంట్ లో వాళ్ళకి వార్నింగ్ బిహేడింగ్ చేసి కూడా పంపించాం మనం, ఆర్మీ నుంచి జరిగింది అది. సో దట్ ఈస్ అన్ ఈవెన్ మోర్ క్రెడిబుల్ థ్రెట్. సో ఒకవైపు ఏంటంటే సైకాలజికల్ వార్ఫేర్ జరుగుతుంది. సైకాలజికల్ వార్ఫేర్ లో మనం ప్రజలని మనం ఇన్సులేటెడ్ గా ఉంచాలి. ఆ ఇన్సులేషన్ కూడా జరగాలి. అది ప్రస్తుతానికి వాళ్ళకి యూఎస్ బ్యాకింగ్ ఉంది కాబట్టి చాలా హెవీగా మన మీద ఎనివే దాడుల్లాగా చేస్తున్నారు. సో దానికి గవర్నమెంటే కాదు ప్రజలు కూడా కొంచెం మీరు చెప్పినట్టు లైట్ తీసుకోకుండా గమనించాలి, కానీ ఎక్కువ బాధర్ అవ్వకండి, కేర్ఫుల్గా ఉండాలి. జరుగుతున్న పరిణామాలు జరగబోయే. రెండోదండి ఈ చొరబాట్ల గురించి. ఇప్పుడు ఎలాగో సువేందు అధికారి వచ్చిన తర్వాత అరౌండ్ 600 kilometers అనుకుంటా మనకి బార్డర్ లేదు, అంత పోరస్ బార్డర్. 2000 kilometers టోటల్ 2217 2217 కిలోమీటర్. దాంట్లో అబౌట్ ఐ థింక్ 25 to 30% లేదు. ఈ 25 to 30%లో ఇప్పుడు ఫెన్సింగ్ పెడుతుంటే దాని మీద కూడా ప్రొటెస్ట్ వస్తుంది అవతల నుంచి, బంగ్లాదేశ్ నుంచి. కరెక్ట్. అంతెందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ గెలుస్తుందన్న మరుక్షణం ఎగ్జిట్ పోల్స్ ఇంకా రిజల్ట్స్ కూడా May 4th కూడా రాలా. అప్పుడు బంగ్లాదేశ్ లో అన్నారు ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుస్తుందన్నారు, మన వాళ్ళు తిరిగి మన దగ్గరికి రాబోతున్నారు, ఏం చేయాలని చెప్పి వాళ్ళ పార్లమెంట్ లో డిస్కషన్ జరిగింది. వాళ్ళ దగ్గర తిరిగి రావడం కూడా వాళ్ళు పానిక్ అవుతున్నారు. సో అది ఆల్రెడీ వాళ్ళ కన్సర్న్ అనేది ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఎట్లా చూస్తారు ఇది మన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి జిహాదీ యాంగిల్లో వచ్చారు, లేకపోతే డెమోగ్రఫిక్ చేంజ్ కోసం వచ్చారు. దానివల్ల అమిత్ షాజీ అన్నారు ఇది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిన మరుక్షణం సువేందు అధికారిజీతో ఒక మీటింగ్ జరిగిన వెంటనే ఆయన హై లెవెల్ కమిటీ ఆన్ అన్యాచురల్ డెమోగ్రఫిక్ చేంజ్ అన్నారు. సో విచ్ అన్యాచురల్ అంటే చైల్డ్ బర్త్ ద్వారా కాదు, లేకపోతే లోకల్ గా జరిగే కన్వర్జన్స్ ద్వారా కాదు, దీని ద్వారానే ఎట్లా ఇన్ఫిల్ట్రేషన్ ద్వారా, అట్లాగే కన్వర్జన్ యాక్టివిటీస్ ద్వారా. అందుకని ఫస్ట్ స్టెప్ ఆయన ఏం చేశారంటే ఫస్ట్ ఫెన్సింగ్ వేసేయండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఇచ్చేయండి, సిలిగురి కారిడోర్ కూడా మీరు ఇచ్చేసేయండి BSF కి, అది ఇచ్చేసారు సువేందు అధికారిజీ. సో ఫెన్సింగ్ 7 నేషనల్ హైవేస్ ఇచ్చేసారు, ఇవన్నీ BSF కంట్రోల్లో ఇచ్చారు. అది న్యాచురల్ గా బంగ్లాదేశ్ కి US కి నచ్చదు, ఎందుకంటే డెమోగ్రఫిక్ చేంజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డెమోగ్రఫిక్ చేంజ్ ఎందుకు చేయాలి? మీ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ని దాన్ని కొంచెం అండర్మైన్ చేయాలి, అట్లాగే దేశాన్ని విడదీయాలి, ముక్కలుగా చేయాలి. అది ఒకటి ఇదనమాట ఇన్ఫిల్ట్రేషన్. రెండోది FCR. సో అందుకని ఇన్ఫిల్ట్రేషన్ BSF దగ్గరికి వెళ్ళడం వల్ల చాలా మటుకు ఇప్పుడు కంట్రోల్లోకి వస్తున్నది. అది కూడా చూసాం, వాళ్ళు ఫెన్సింగ్ వేస్తున్నప్పుడు కూడా అవతల వైపు నుంచి రాళ్ళు వేసి కొట్టడాలు, లేకపోతే వీళ్ళతో గన్లు పెట్టి థ్రెటన్ చేయటాలు, ఇవన్నీ కూడా ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు. బట్ ఇట్ విల్ నాట్ స్టాప్. కానీ అంతకంటే ఇబ్బందికరమైన విషయం ఏంటంటే FCR అని, ఎందుకంటే డబ్బులు ఎటు నుంచి వస్తాయో తెలియదు, ఎట్లా వాడతారో తెలియదు. అందుకని ఈ రెండు కూడా మనం కలిపి చూడాలి, రెండింటిని ప్యారలల్ కాదు కలిపే చూడాలి. కరెక్ట్. ఎందుకంటే ఈ రెండు కలిస్తేనే వాళ్ళ యాక్టివిటీ అనేది ఇక్కడ ఇగ్నైట్ అవుతుంది. కరెక్ట్. సో ఈ రెండు కలిపి చూసే క్రమంలో మనకి బంగ్లాదేశ్ నుంచి, నాకు అంటే పాకిస్తాన్ నుంచి కన్నా కూడా బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ థ్రెట్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి పాకిస్తాన్తో సీల్డ్ బార్డర్ ఉంది, కంప్లీట్గా కాన్షియస్గా ఉన్నాం ఏమేమి జరుగుతుందని. బంగ్లాదేశ్ చాలా పోరస్ బార్డర్ ఉంది. దానికి ఇంకొక కారణం ఏంటంటే అక్కడ కొంతమంది హిందూస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని మనకి జాతరల్లాగా కొన్ని ఫెస్టివల్స్లో వాళ్ళు త్రిపురకి లేకపోతే వెస్ట్ బెంగాల్ కొన్ని ఏరియాస్కి బార్డర్ దాటి వచ్చి ఆ పండుగలు చేసి తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు వస్తారు, వాళ్ళు వచ్చేసరికి లోపల ఎంకరేజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ప్రాబ్లం మనకి. సో అందుకని ఇది కూడా చాలా సెన్సిటివ్ ఇష్యూ అవుతుంది. అందుకని ఇక మీదట మేబీ BSF ద్వారా ప్రాపర్ ఇమిగ్రేషన్ పెట్టుకొని ఆ హిందువుల వరకు, ఆ పండుగల వరకు, మన కర్తార్పూర్ సాహిబ్ కారిడోర్ పాకిస్తాన్లో ఉంది, అట్లా వెళ్ళి వస్తుంటాం వీసాల మీద. సో అట్లా వరకు అలౌ చేస్తారేమో. సో ఓవరాల్ ఈ యాక్టివిటీస్ అని మీరు చూస్తే మాత్రం గవర్నమెంట్ బాగా నేషనల్ ఇంటెగ్రిటీ అండ్ సావరెనిటీ మీద చాలా ధ్యాస, సెక్యూరిటీ
నేషనల్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఇంతే, సావరెనిటీ అంటే ఇంకా సెక్యూరిటీ కూడా ఇన్వాల్వ్ అవుతుంది దాంట్లో. ఫైనల్గా ఒక విషయం చెప్పండి, ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు సర్ తర్వాత సరే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన హెచ్చరికతోటి వాలంటరీగా వెళ్ళిపోతున్నారు. కొందరు మొరాయిస్తున్నారు, సరే వాళ్ళని తీసుకెళ్ళి పుష్ బ్యాక్ చేస్తున్నారు మన వాళ్ళు. ఇది థర్డ్ కేటగిరీ ఉంది, వాళ్ళందరూ ఎటు వస్తున్నారు తెలుసా? సౌత్ ఇండియాకి. కరెక్ట్. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, చాలామంది కేరళలో కొబ్బరి చెట్లకి నీళ్లు పెట్టే పని కిందకి కేరళకి వచ్చేస్తున్నారు. కరెక్ట్. ఈ థ్రెట్ని ఓవర్కమ్ చేయాలంటే లోకల్గా ఉన్న స్టేట్ గవర్నమెంట్స్ పూర్తి స్థాయిలో సహకరించవు. ఎందుకంటే మీకు సౌత్ ఇండియాలో ఏవి ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ ఏది ఎన్డీఏ గవర్నమెంట్ లేదు ఇక్కడ. కాంగ్రెస్ వాళ్ళకి మద్దతు ఇస్తుంది, అనుమానం ఏం లేదు. సరే తమిళనాడులో ఏ ప్రభుత్వం ఉన్నా అలాంటి వాళ్ళకి మద్దతు ఇస్తుంది. కేరళలో ఉన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం, అండ్ దాంట్లో ఐయుఎంఎల్ ఉంది, ఇప్పుడు భాగస్వామ్యం ఉంది. మరి ఎలా దీన్ని అడ్రస్ చేయడం? దీనికి యాక్చువల్లీ మీరు చూస్తే కర్ణాటకలో అయితే ఆల్రెడీ అక్కడ డిక్లేర్ చేశారు, అక్కడ అంటే ఓపెన్గా దట్ రోహింగ్యాస్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇన్ని నంబర్స్ ఉన్నారని కూడా అక్కడ చెప్పి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు హోమ్ అఫేర్స్కి. ఎసెన్షియలీ హోమ్ అఫేర్స్ దగ్గర చాలా మటుకు డేటా ఉంది. మనకి తెలంగాణ కూడా మీరు చూస్తే, తెలంగాణలో బిల్డింగ్ వర్కర్స్ అట్లా చూస్తే చాలా మంది బెంగాలీ యాక్సెంట్ తో మాట్లాడుతుంటారు, వాళ్ళంతా బంగ్లాదేశ్ వాళ్ళు. మీరు కొంచెం ప్రోబింగ్ చేయండి తెలుస్తుంది, కొంచెం ప్రోబ్ చేస్తే కరెక్ట్. సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇక్కడ టూ డబుల్ సైడెడ్. ఇది ఒకటి ఏంటంటే ప్రభుత్వం చేస్తుంది, కానీ సివిల్ సొసైటీ కూడా కొంచెం ఓపెన్గా ఉండాలి. అంతెందుకు మీరు చూస్తే హైదరాబాద్లో ఫిల్మ్ నగర్ దగ్గర కూడా అక్కడ ఒక కార్నర్లో ఒక పెట్రోల్ బంక్ దగ్గర కన్సిస్టెంట్ గా ఒక చిన్న ఫ్యామిలీ కూర్చుంటుంది బోర్డు పట్టుకొని, వీఆర్ రోహింగ్యాస్ కైండ్లీ హెల్ప్ us విత్ మనీ అని చెప్పి. ఐఎమ్ ఫ్రమ్ దట్ ఏరియా, ఐ నో దట్. వాళ్ళు ఇప్పుడు నయం కూర్చుంటున్నారు, ఇదివరకు రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డులు పట్టుకొని వీఆర్ రోహింగ్యాస్ గివ్ us సమ్ మనీ ఇలా నుంచున్నాళ్ళు. ఎందుకు? మీరుంటున్న ఏరియాలో కొంచెం ముందరికి రోహింగ్యా ఫుట్బాల్ క్లబ్ ఉంది, పేరు రిజిస్టర్ అయినాయి, 3 క్లబ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఎలా చేయాలి ప్రభుత్వాలు? కరెక్ట్. సో స్టెప్ 1 అయితే ఇదే. స్టెప్ 1 ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్స్ ఆపటం. స్టెప్ 2 ఏంటంటే వీళ్ళందరికీ సపోర్ట్ ఇట్లా FCRA ద్వారా వచ్చి సపోర్ట్ చేస్తుంటాయి, వాళ్ళని ఏం చేయడానికి లేకుండా. లాయర్స్ కలెక్టివ్ అవన్నీ అదే చేస్తుంది, నిరా చేసింది. ఇట్లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి డబ్బులు తీసుకొని చేస్తుంది. సో ఎసెన్షియల్ ఏంటంటే ఫస్ట్ అవన్నీ కట్ అయితే, వేరే ఆప్షన్స్ అన్ని కట్ అయితే నెక్స్ట్ యూ కెన్ యాక్ట్ ఆన్ దెమ్. ఆక్సిజన్ కట్ చేస్తే ఆటోమేటిక్గా బాడీ ఇన్యాక్టివ్ అయిపోతుంది. అబ్సల్యూట్లీ. రైట్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, ఒక FCRA దగ్గర మొదలెడితే ఇన్కర్షన్స్, చొరబాటుదారుల దాకా ఈ డాట్స్ని ఎలా జాగ్రత్తగా కనెక్ట్ చేసుకుంటే వెళ్తాం. అసీమ్ మునీర్ ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం బంగ్లాదేశ్ యాక్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరిని నియంత్రించేది CIA లేదా డీప్ స్టేట్ లేదా వాళ్ళిద్దరు కలిసి. ఢాకాలో వార్ రూమ్స్ పెట్టుకుంటారు, భారత్తో యుద్ధం ఎలా చేయాలో చెప్తారు. యుద్ధం కేవలం తుపాకులే కాదు, తుపాకులు లేకుండా ఎలా చేయాలో చెప్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని క్రమబద్ధీకరించడానికి, నియంత్రించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని మాన్సూన్ సెషన్ దాకా ఆగకుండానే దాన్ని ముందరే బుల్డోజ్ చేశారు. ఆ చట్టం, FCRA చట్టాన్ని మరింత పటిష్టం చేశారు. ఇది కంటగింపుగా ఉంది యుఎస్కి. మరి ఏ రకమైన కుట్రతో యుఎస్ వస్తుంది ముందుకి, దానికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎలా సహకరిస్తాయి అనేది మనం గమనంలోకి పెట్టుకొని తదనుగుణంగా అడుగులు వేయాలని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. అండ్ నో డౌట్ ప్రభుత్వం చాలా బలంగానే ఈ విషయంలో నిలబడింది. కాబట్టి ఈ అక్రమంగా వచ్చే నిధులు, రిలీజియస్ కన్వర్షన్స్, వీటన్నిటికీ అడ్డుకట్ట వేయడానికైతే ప్రయత్నం బలంగా నడుస్తుంది.